నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది 12వ భాగం. రచన యామిని సరస్వతి గారు. మరి కథలోకి వెళ్దామా? గోవర్ధనం మాట్లాడి బయటకొచ్చాడు. శ్రీకర్తో అతని సోదర కార్మికులను చూడటానికి మొహం చెల్లలేదు. యజమానుల దోపిడీ మనస్తత్వాన్ని, ఆ మనస్తత్వానికి అలవాటు పడిన మేనేజ్మెంట్ని, కార్మికులని అతను అసహ్యించుకున్నాడు. అతను బయటకు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. యంత్రాల శబ్దం వినిపిస్తోంది. ఫ్యాక్టరీ పనిచేస్తుంది. అతనికి నిలువున దహించుకుపోయినట్టుగా అయింది. ఇంటి ప్రక్కలో ఉన్న యువకుడు చనిపోతే పెళ్లి చేసుకుంటూ విందు అరగించే మనిషిగా కనిపించింది ఆ ఫ్యాక్టరీ. చిత్రహింస పడుతున్న మనసుతో ఇంటికొచ్చాడు శ్రీకర్. మేడమెట్లు దిగబోతున్న అతనికి సుస్వాగతం. కార్మిక లోక నాయకునికి జిందాబాద్, దీనజన బాంధవుడికి జై అన్న జ్యోతి మాటలు వెగటుగా వినిపించాయి. మెట్లెక్కబోతున్న వాడల్లా ఆగాడు. అయిందా ప్రజాసేవ? జ్యోతి, ఎలా తెలిసిందనా? రోజు రోజుకి మీరు మారిపోతూ నాకు నా ఇంటికి తలపెడుతున్న అన్యాయాలు క్షణక్షణం తెలుస్తూనే ఉన్నాయి శ్రీకర్. మాకు విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే నాపైనే నిఘా వేసావా? తప్పేమిటి? ఎన్ని లక్షల ఆస్తిని కాపాడుకోవాలంటే మాటలా? అందున నీలాంటి వాడిని చేరదీశాక పాముని ఇంట్లో పెట్టుకున్నట్టేగా. జ్యోతి, జాగ్రత్తగా మాట్లాడు. నేను జాగ్రత్తగా మాట్లాడుతూనే ఉన్నాను. నా జాగ్రత్తలో నేనున్నాను. కనకపు సింహాసనాన్ని నెక్కించాక అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఆమె వ్యంగ్యం నసాళానికి అంటింది. అతనిలో కోపం తాచుపాములా లేచింది. ఏం కూశావు? నన్ను కుక్కతో పోలుస్తావా? నిన్ను అంటూ ఆవేశంగా దిగాడు మెట్లు. పక్కపక్క నవ్వింది జ్యోతి. మిస్టర్ శ్రీకర్, కుక్కతో పోల్చానని ఎందుకంత కోపం? తిండి పడేసి గొలుసుతో పట్టుకుంటే అది విశ్వాసంగా సేవిస్తుంది. నీలో ఆ విశ్వాసమైనా ఉందా? జ్యోతి, ఎందుకలా అరుస్తావు? అలాగా జనంతో తిరిగి ఆ బుద్ధులే వచ్చినాయి. అయినా పుట్టుకతో బుద్ధులు, పెంపకంతో సంస్కారంతో వస్తుంది సంస్కారం. అది నీలో ఎక్కడుంది? నక్కకి నాగలోకానికి ఏం సంబంధం? పుండు చేసి కారం రాచినట్టుగా అయింది అతనికి. రాక్షసి, నిన్ను అంటూ ముందుకొచ్చాడు. అయినా జ్యోతి తొణకక మెనకగా అలాగే నుంచుంది. నిన్ను కొడతావా? చంపుతావా నన్ను? కమాన్, కొడితే మొన్నట్లా సహించేందుకు సిద్ధంగా లేను. చంపుతావా? చావటానికి నేను రెడీగా కూడా లేను. అవసరమైతే నీ ప్రాణమైతే ఇస్తాను. నిర్ఘాంతపోయాడు శ్రీకర్. జ్యోతి అన్నాడు. వికటంగా నవ్వింది జ్యోతి. భర్తని అయినా గౌరవం లేకుండా. స్టాప్ ఇట్. నువ్వు భార్యను గౌరవిస్తున్నావా? నేను నిన్ను గౌరవించడానికి? అయినా మన మధ్య ఆ సున్నితమైన పొర ఎప్పుడో తెగిపోయింది. ఇద్దరం పార్ట్నర్స్ అంతే. ప్రేమ, ఆత్మీయత, అభిమానం అనే పదాలు వల్లించకు. అయితే ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి నేను? పద నా వెంట్రా. ఇక్కడుంటేనే నా స్థితి ఇలా ఉంది. నేను రాను, నువ్వు వెళ్ళు. జీవితంలో చేసిన పొరపాటుకి జీవితాంతం విచారిస్తూ బతుకుతాను. ఒక అయోగ్యుడికి మనసిచ్చి అందలం ఎక్కిస్తే రౌడీగా కూనీకోరుగా మారిపోయాడని బాధపడతాను. ఏం చేయను? జరిగింది తిరిగి రాదు కదా. నన్ను నాతో తెగతింపులు చేసుకుంటావా? అవును, అంతే. పామును పక్కలో పెట్టుకున్నట్టుగా నీతో కాపురం చేయలేను. జ్యోతి, బాగా ఆలోచించు. ఆ రోజు ఎలా కలిసాం, ఎలా బ్రతికాం, ఈ స్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? నువ్వే, ఖచ్చితంగా నువ్వే. పాలల్లో ఉప్పుర వేసినట్టుగా. ఇంకా ఎందుకీ మనకి బంధం? ఇదిగో నువ్వు కట్టిన తాళి తీసుకో. చప్పున మెడలోంచి తాళి బొట్ల గొలుసు తన చేత్తో పట్టుకుంది. అది గాలిలో దీపంలా ఊగసాగింది. అప్రతిభుడయ్యాడు శ్రీకర్. జ్యోతి, ఎంతకు తెగించావు? ఇంత జరిగాక మనం కలిసి ఉన్న కష్టమే. అయినా బాగా ఆలోచించుకో మరొక్కసారి. ఈ ధనం నీలో అహంకారం పెంచింది. నాతో వచ్చేయి. ఇదంతా వదిలేసి కష్టపడి బ్రతుకుదాం. నీకు మంచి చెడు చెప్పే నానమ్మ, అమ్మ లేరు. ఆడవాళ్ళ అదుపు లేని నీలాంటి అమ్మాయిలు ఇలాగే ప్రవర్తిస్తారు. నానమ్మ, ఆమె తమ మహత్వమైనటువంటి పాదప్రవేశం అయిన నెలకే చనిపోయింది. అమ్మ కూడా అల్లుడు గారి ఇనప పాద మహిమతో మీ రాక జరిగిన 2 నెలలకే చనిపోయింది. ఇక 4 నెలలకే మన సంసారం దిగిపోయింది. ఇంకా కలిసి ఉంటే నేనే చస్తానేమో. వద్దు బాబు, వెళ్ళు. తక్షణం ఇంట్లోంచి వెళ్ళు. ఇదిగో నువ్వు కట్టిన తాళి 4 తులాలుంది. కనీసం 6,000 చేస్తుంది. ఏ కార్మికుడి భార్య మెడలోనో వెయ్యి.
జ్యోతి, పవిత్రమైన మాంగళ్యానికి ఇచ్చే విలువ అదేనా? విలువ, పవిత్రత, మాంగళ్యం. వెక్కిరింపుగా నవ్వింది జ్యోతి. శ్రీకర్, ఖరీదైన అల్సేషన్ కుక్కను కొన్నప్పుడు గొలుసుతో కట్టి పట్టుకొస్తాం. అది మనల్నే కరుస్తుంది అన్నప్పుడు కాల్చేస్తాం, లేదా గొలుసుతో సహా వదిలేస్తాం. ఇది అంతే. భర్తగా నిన్ను తెచ్చుకున్నప్పుడు నువ్వు నా మెడలో కట్టిన లైసెన్స్ బెళ్ళ ఇది. నేనే వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెందుకు, తీసుకో. రివ్వున జారుతూ వచ్చింది మాంగళ్యం. శ్రీకర్ మనసు పాడైపోయింది. వంగి దాన్ని అందుకుని పవిత్ర భావంతో అందుకున్నాడు. ముందుకెళ్లాలని 4 అడుగులు వేశాడు. జ్యోతితో ఒక మాట చెప్పాలనిపించింది. జ్యోతి, నువ్వు పూర్తిగా మదించి ఉన్నావు. ఇప్పుడు నీకేమీ కనిపించడం లేదు. నన్ను క్రూరంగా అవమానించి పంపుతున్నావు. అయినా ఎందుకో నీ మీద జాలి కలుగుతుంది. ఎప్పటికైనా నీలో పరివర్తన కలిగి తిరిగి నా వద్దకు రావాలనిపిస్తే సిగ్గుపడద్దు, అవమానంగా భావించద్దు, నిరభ్యంతరంగా వచ్చేయి. నేను నా కాళ్ళ మీద నిలబడి నిన్ను పోషిస్తాను, ఆనందంగా ఆహ్వానిస్తాను. గుడ్ బాయ్. చకచక మరోమారు చూడనైనా చూడకుండా వెళ్ళిపోయాడు. ఆఖరిగా అతను చెప్పిన మాటలకు నిర్ఘాంతపోయి నిలుచుంది జ్యోతి. ఇక గతమంతా గుర్తుకొచ్చి మనసంతా చేతు తిన్నట్టుగా అయిపోయింది శ్రీకర్కి. బరువైన నిట్టూర్పు విడిచాడు. జ్యోతి వన్నెల విసిన కర్ర. ఆమె అందం అగ్ని పుష్పం లాంటిది. ఆస్వాదించాలని, అందుకోవాలని చేతులు చాచి చేతుల్నే కాక బ్రతుకును కూడా మార్చుకున్నాడు. తర్వాత జీవితం ఏమిటి? ఇలాగే బ్రతికినంతకాలం జ్యోతి స్మృతులతో వేగిపోవాలా? మనసారా హాయిగా నవ్వుల పండగ జరుపుకునే శుభగడియలేక లేవా? తెలియదు. అది తెలిస్తే తన జీవితం ఎందుకిలా అధ్వానంగా తయారవుతుంది? అయినా తన పిచ్చి కానీ జ్యోతి కనువిప్పు కలగదు. ఆ తండ్రి కూతురులకు డబ్బే లోకం. మనుషుల్ని గౌరవించడం, మానవతా విలువల్ని గుర్తించడం వాళ్ళకి అసలు అలవాట్లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళ డబ్బు మనుషులు. ఆ డబ్బు లేదనే తనంత నీచంగా చులకనగా చూసింది. ఆలోచనలతో అతని మెదడు వేడెక్కింది. ఇక శ్రీకర్ అత్తారింటి నుంచి వచ్చి అప్పటికి వారం రోజులైంది. వచ్చిన మరుసటి రోజే అతని అదృష్టం కొద్దీ మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. దాంతో అతనికి ఇంట్లో తేలిగ్గా కూర్చుని మాట్లాడే అవకాశం కానీ, కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసే అవసరం కానీ లేదు. ఎప్పుడు త్రుళ్ళుతూ ప్రేలుతూ హాయిగా ఉండే అబ్బాయి ఈ పర్యాయం ముభావంగా యుద్ధంలో ఓడిపోయిన సైనికుల్లా ఉండడంతో విశ్వనాథం గారికి కొంత చిత్రంగా అనిపించింది. ఆ రోజు ఆదివారం. శ్రీకర్ ఇంకా నిద్ర లేవలేదు. గత రాత్రి సెకండ్ షోకి వెళ్ళొచ్చాడు అతను. అందుకే మునగ తీసుకుని పడుకున్నాడు. ప్రొద్దున్న కాఫీ తెచ్చిన భార్యతో అన్నాడు విశ్వనాథం. అబ్బాయి ఏమిటి ఏకంగా వారం రోజులు తెస్టేశాడు? కోపంగా చూసింది అన్నపూర్ణ. అత్తారింటికి కాపురానికి వెళ్ళిన కూతురు ఎంతో, ఇల్లరికం వెళ్ళిన కొడుకు అంతే. వాడు పెళ్ళయి వెళ్ళింది మొదలు, ఇప్పుడే రావటం. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో అంది. నవ్వేశాడు విశ్వనాథం. అది కాదే పిచ్చి మొద్దు, అబ్బాయిలో వెనకటి చలాకీతనం కనిపించడం లేదు. ఎప్పుడూ ముభావంగా ఉంటున్నాడు, చూసావా నువ్వు? అయినా ఒక్కడే వచ్చాడేమే, జ్యోతిని వెంట పెట్టుకుని రాలేదే? మీరంతా చేదస్తాం. ఆ మహారాణి మొగుడిని తప్పించుకుంటుంది కానీ తన అత్తింటికి రాదుగా. ఆమె అక్కడికి రప్పించుకుంటుంది మొగుడిని, మన ఇంటికి రాదు. ఆ మేడ దర్జా ఇక్కడెక్కడున్నాయి? ఈ పెంకిటిల్లు ఎక్కడ? అయినా అబ్బాయిలో హుందాతనం వచ్చింది, పెద్దవాడయ్యాడు, పరాయి చోటుకి వెళ్ళాడు, బాధ్యతలు పైబడ్డాయి. మరీ ఇంకా చిన్నపిల్లాళ్ళలా ఉంటాడా? కాఫీ కప్పు కింద పెట్టేసి, పోనీ నీతోనైనా నేను ఆఫీస్కి వెళ్ళాక బాగా ఉంటున్నాడా అని అడిగాడు ఆయన. పెదవి విరిచింది అన్నపూర్ణ. రోజు మీతో పాటు భోజనం చేస్తున్నాడుగా. మీరు అటు వెళ్ళగానే తను టంచనగా ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్తున్నాడు. మళ్ళీ బాగా చీకటి పడ్డాకే తిరిగి వస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు విశ్వనాథం. రోజూ వెళ్తున్నాడా అని అడిగాడు. ప్రతిరోజు వెళ్తున్నాడు. కప్పు తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణ. ఏదో ఆలోచనల్లో పడిపోయాడు విశ్వనాథం. అంతలో పేపర్ వస్తే చూస్తూ కూర్చున్నాడు. పేపర్ చూడటం ముగించి చుట్ట ముట్టించి కుర్చీలో వాలాడు. అంతలోనే నిద్రలేచిన శ్రీకర్ మొహం దుడుచుకుంటూ వచ్చి తండ్రి పక్కనే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. శైలజ కాఫీ తీసుకుని వచ్చింది. అతను కాఫీ తాగే వరకు ఊరుకుని అప్పుడు అన్నాడు విశ్వనాథం. జ్యోతి ఉత్తరం రాసిందా? హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్న గులిక్కి పడ్డాడు శ్రీకర్. ఉత్తరమా? లేదే అన్నాడు తడబడుతూ. ఏం పిల్లలో, ఏం కాలమో. నాకు పెళ్ళైన కొత్తలో మీ అమ్మ ఆషాఢంలో పుట్టింట్లో ఉంటే రోజుకో ఉత్తరం రాశాను. నువ్వు రావడమే ఒక విచిత్రంగా ఉందంటే, పెళ్ళైన కొత్తలో బాత్రూమ్కి వెళ్ళినా భార్యని తీసుకెళ్లాలనిపిస్తుంది. అలాంటిది నువ్వు ఒక్కడవే వచ్చావు. వచ్చి వారం రోజులైంది, అమ్మాయి ఉత్తరమైనా రాయలేదు. పోను నువ్వేమైనా రాశావా? తలంచుకున్నాడు శ్రీకర్. అతనికి విషయం చెప్పే అవకాశం వచ్చిందనిపించింది.
ఎందుకు పనికొస్తారు మీరంతా? సర్లే పోనీలే, తిరుగు ప్రయాణం ఎప్పుడు? ఏం లేదులే, ఆ ఊళ్ళోనే శైలజకి ఏదో సంబంధం ఉందంటే చూసి రాస్తావేమోనని. నాన్నగారు నన్ను క్షమించండి, నేను వచ్చినప్పటి నుంచి ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను. నాలో నేనే గుడుసుళ్ళు పడుతున్నాను. అయినా ఏ రోజో ఓ రోజు ఈ విషయం చెప్పక తప్పదని నాకు తెలుసు. ఏమిట్రా అది? నేను ఆ ఇంటి నుంచి వచ్చేసాను. అంటే నాకు జ్యోతికి సరిపోలేదు, అందుకే నేను ఇల్లు వద్దని వచ్చేసాను. మరి జ్యోతి? జ్యోతి అక్కడే ఉంటుంది, రాదు. నిర్ఘాంతపోయాడు విశ్వనాథం. ఏమిటో నువ్వనేది నాకేం అర్థం కాల. మీరిద్దరు పోట్లాడుకున్నారా ఏమిటి? భార్యాభర్తలు పోట్లాడుకోకపోతే ఇంకెవరు పోట్లాడుకుంటారు? అది కాదు నాన్నగారు, జ్యోతిది అదొక తరహా వ్యక్తిత్వం. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పాడు చేశారు. ఆమె నన్ను అవమానపరిచింది. చెప్పాలంటే కొత్త కోడళ్ళని గయ్యాళ్ళ అత్తగారు కోడరికం పెట్టినట్టుగా బాధపెట్టింది. మన బేదరికాన్ని, నా లేమిని ఎప్పుడూ ఎత్తి పొడిచేది. కట్టుకున్న బట్ట మొదలుకొని తినే తిండి వరకు, పడుకునే పరుపు, మంచం అన్నిట్లో నన్ను వాళ్ళింటి వాటితో పోల్చి హీనపరిచేది. విశ్వనాథం గారి జవాబు ఇవ్వలేదు. ఒక్క క్షణం ఆగి, శ్రీకర్, నేను తొలితే చెప్పాను నీకు, ధనవంతుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో. నువ్వు వినలేదు. ప్రేమని అదని ఇదని వాదించావు. నిజంగా నిన్న అమ్మాయి ప్రేమించి ఉండినా, నువ్వు ఆమెను ప్రేమించి ఉండినా ఆమెను ఇలా వదిలేసి వచ్చేవాడివి కాదు. ఒకవేళ నువ్వు వచ్చినా ఈసరికే తిరిగి వెళ్ళిపోయి ఉండేవాడివి, లేదా ఆ అమ్మాయి అయినా వచ్చేది. అదంతా వ్యామోహం, ఆకర్షణ, అది ప్రేమ కాదు అన్నాడు. శ్రీకర్ సమాధానం ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమిటి చేయటం? నేను నా వ్యక్తిత్వాన్ని రుజువుపరచుకోవాలి. నేను తనకు అమ్ముడు పోలేదని, నేను స్వతంత్రంగా హాయిగా బ్రతకగలనని రుజువు చేసుకోవాలి నాన్నగారు. ఎలా చేసుకుంటావు? ఉద్యోగంలో చేరాను. నేను ఇక్కడికి వచ్చిన మరుసటి రోజే అదృష్టం కొద్దీ షేక్ మలుషా అచ్చంద్ కంపెనీలో ఒక క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉండింది. వెళ్ళి అప్రోచ్ కాగానే ఇచ్చారు. ఉద్యోగంలో చేరావా? ఆశ్చర్యంగా అడిగారు ఆయన. మీతో చెప్పనందుకు మన్నించండి. మన్నింపులు మన్ననలు ఎందుకులే, మరి ఇంకేం చేయాలని నీ ఉద్దేశం? వినయంగా తలంచుకున్నాడు శ్రీకర్. జ్యోతికి జాబు రాస్తావా? తలెత్తి ఎందుకు అని అడిగాడు. ఆ ప్రశ్నకు తెల్లబోయాడు విశ్వనాథం. ఏమిటో మతిపోయిందా నీకు? అత్తారింటికి వెళ్ళకపోయినా జ్యోతి నేను ఎక్కడికి తెచ్చుకోవా అని అడిగాడు ఆశ్చర్యంగా. జ్యోతి వస్తుందన్న నమ్మకం లేదు నాన్నగారు. ఆమె మహా పెంకి, పట్టుదల ఎక్కువ. ఓహో, నీకు మాత్రం నువ్వేం తక్కువ చేసావు? పోట్లాడావు, వచ్చావు, స్వతంత్రంగా బ్రతకాలనుకున్నావు, ఉద్యోగం సంపాదించుకున్నావు. సరే, కానీ కన్న తల్లిదండ్రులు మేము ఉన్నాం కదా. ఒక్క మాట ఏం చెప్పావా? మీ తరం కుర్రాళ్లే అంతా. మీకు ఆప్యాయతలు, అనురాగాలు బొత్తిగా తక్కువైపోయినాయి. వయసు పొంగు, ఎలా ఆడిస్తే అలా ఆడతారు అంతే. తలంచుకున్నాడు శ్రీకర్. సరేలే, నేను వెళ్ళి కనుక్కొస్తాను. ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళటం అంటూ ఉండదుగా తిరిగి. శ్రీకర్ మొహంలో కండరాలు బిగుసుకున్నాయి. ఈ జన్మలో ఆ అనుభవం ఒక్కసారే చాలు నాన్న. ఇక తిరిగి వెళ్ళటం అనేది కళ్ళ. అతను అంత తీవ్రంగా అనేసరికి, పోన్లే జ్యోతినే ఇక్కడికి పంపించి ఏర్పాటు చేయిస్తాను అన్నాడు. జ్యోతి రాదేమో నాన్న. జ్యోతి రాదు, నువ్వు వెళ్ళవు. ఇదేలాగోయ్ మరీ చిత్రంగా మాట్లాడతావు. విడివిడిగా బ్రతకటానికా పెళ్లి చేసుకున్నది? వీలైనప్పుడు కొన్నిటితో రాజీ పడాలంతే. నీకెందుకు, నువ్వు ఉండు. ఈరోజే నేను వెళ్ళొస్తాను. మళ్ళీ వారం దాకా తీరదు నాకు. రేపు మా ఆఫీస్కి సెలవే. మాకు సెలవే నాన్న. ఇంకే కొంచెం ఇంటి పట్టునే ఉండి కాలక్షేపం చెయ్యి. ఇదిగో ఓయ్, నేను అలా ఊరెళ్ళి వస్తాను అన్నాడు. క్షణంలో తయారై భార్యని కేకేస్తూ. అన్నపూర్ణ బయటకు వచ్చింది. రాత్రికి రాలేనేమో, రేపు ఉదయానికో భోజనం టైంకో వస్తాలే. వచ్చాక వివరాలు చెప్తాను. ఎంత ఇవ్వాలి అంది బొడ్డునున్న డబ్బు తీస్తూ. ఓ 20 ఇవ్వు చాలు. ఓహో, దూర ప్రయాణమే అన్నమాట. డబ్బు అందిస్తూ అంది నవ్వుతూ. ఇక మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఆ ఊళ్ళో దిగాడు విశ్వనాథం. దాదాపు 2 గంటలుగా వస్తుంది. ఎండ నిప్పులు చెరుగుతోంది. ఇది అసలు శ్రావణమా సమ్మరా? ఏం మారిపోయింది కాలం అనుకుని బస్టాండ్కి దగ్గరలో ఉన్న ఏసీ రెస్టారెంట్లోకి దిగాడు. తృప్తికరంగా భోజనం చేసి బయటకు వచ్చేసరికి 3గా వస్తుంది. కిళ్ళి ఊసి సోడా నీళ్లు తాగి రిక్షా ఎక్కాడు. ఆయన మనసంతా బియ్యంకుడి మీద, కోడల మీద ఉంది. ఆ ఇద్దరూ పెంకిగట్టాలే, వాళ్ళని ఒప్పించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాడు. రిక్షా బంగ్లా ముందు ఆగింది. దిగి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. లాన్ దాటి, వరండా దాటి హాల్లోకి వచ్చే వరకు ఎవరూ ఎదురు కాలేదు విశ్వనాథానికి. హాల్లోకి వస్తుండగానే జ్యోతి నాన్నగారు గోవర్ధనం ఎదురయ్యాడు. నమస్కారం బావగారు.
ఆయన ముఖం గంభీరంగా పెట్టి తల ఊపాడు. విశ్వనాథం మనసు చివుక్కుమంది. ఆయన చేసేది ఏం లేదు. బయటికి వెళ్తున్నారా? విశ్వనాథమే అడిగాడు. దానికి బదులుగా తల ఊపాడు అంతే. కొంచెం ఆగండి, మీతో మాట్లాడాలి, చాలా అవసరం. నాతోనా? నాకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉంది. 4 గంటలకి లయన్స్ క్లబ్ మీటింగ్ ఉంది. ఎవరో డాన్సర్కి సన్మానం చేస్తున్నాం అన్నాడు చేతునున్న వాచి చూసుకుంటూ. అయినా మీరు కొంచెం శ్రమ తీసుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం. ఏమిటది? అంతవరకు ఆయన నుంచునే ఉన్నాడు. కూర్చోమని కానీ, ఎలా ఉన్నారని కానీ, శ్రీకర్ గురించి కానీ ఏమీ అడగల. ఆ బిహేవియర్, ఆ ధన గర్వం విశ్వనాథానికి వెగటనిపించింది. అంతలో జ్యోతి వచ్చింది. తండ్రిని చూసి, డాడీ నాకు 1000 రూపాయలు కావాలి. మేము లేడీ జేసీస్ అంతా కలిసి ఓ పూర్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులకి బుక్స్, డ్రెస్సు ఇప్పిస్తున్నాం అంది. అంతే. కానీ విశ్వనాథాన్ని మాత్రం పలకరించలేదు. అతని వైపు చూపు పారేసి క్షణంలో మొహం తిప్పుకుంది. కూతురికి 1000 రూపాయలు ఇచ్చాడు ఆయన. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అని సంబరంగా అంది జ్యోతి. ఆ తండ్రి కూతుళ్ళ ప్రవర్తన విశ్వనాథానికి నచ్చలేదు. జ్యోతి, వాట్ డాడీ, ఎవరొచ్చారో చూసావా అమ్మా? ఎవరి నాన్న? మీ మామయ్య అమ్మ, మీ ఆయన్ని కన్న తండ్రి గారు ఎద్దేవగా అన్నాడు. ఓ అంది జ్యోతి. ఇంకేమనలేదు. చూడండి విశ్వనాథం, నేను చాలా బిజీ. జ్యోతి కూడా అంతే. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే 10 నిమిషాల్లో ముగించండి, అంతే. నాకట్టే టైం లేదు. అదేనా ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం మా వంశాచారం కాబట్టి. గౌరవమా? వాళ్ళకెందుకు డాడీ? ఆ తండ్రి కొడుకులకున్న ఆత్మగౌరవం చాలదో? హేళనగా అంది. వాళ్ళకేం బేబీ, ఏమైనా చాలు. వాళ్ళ మాటలే సగం, తనొచ్చిన పని సగం అయ్యేట్టు చేశాయి అనుకున్నాడు. ఇలాంటి జనారణ్య సంచార మృగాలతో ఏం లాభం అనుకున్నాడు. చూడండి గోవర్ధనం, పెళ్ళి అనేది చాలా అపూర్వమైన ఘటన. ప్రేమ అంతే, ఎంతో పవిత్రమైంది. ఆస్తి, అంతస్తు దానికి అడ్డం కావు. ఆవేశాలతో విడిపడ్డ ఆలోచనలతో కలుసుకోవటం మంచిది. అతన్ని పూర్తిగా చెప్పనివ్వకుండానే అంది. ఈ పురాణాలొద్దు. నీ కొడుకు నాతో తెగదెంపులు చేసుకుని వెళ్ళాడు. అంతగా బుద్ధి వచ్చుంటే ఈ రాయబారాలు అక్కర్లా. ఇంటికి శుభ్రంగా రమ్మను. తన స్థానం తనకుంది. అంతేగాని అతను ఆశించినట్టు కోరినట్టు నేను మాత్రం అక్కడికి రాను. దట్స్ ఆల్, ఇక నేను వస్తాను అని వెళ్ళిపోయాడు గోవర్ధనం. ఇంకేమనటానికి తావివ్వకుండా జ్యోతి కూడా ఒక్క చూపు విసిరి వెళ్ళిపోయింది. ఇది వంగే కొమ్మ కాదు అనుకుని నిరాశ నిస్పృహలతో తిరుగుముఖం పట్టాడు విశ్వనాథం. అదండి మరి రేపు కలుద్దామా? థ్యాంక్ యూ.